హాయ్ అండి. వెల్కమ్ టు హిమ పద్మ వీలాగ్స్. ఈరోజు అయితే మా చిన్నోడికైతే థర్డ్ మంత్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నామండి. రిపబ్లిక్ డే రోజు పడింది. ఇంక ఈరోజు చేస్తున్నాను. చాలా లేట్ అయితే అయిపోయిందండి చేయటము. థర్డ్ మంత్ కంప్లీట్ అయిపోయిన రోజే చేద్దాం అనుకున్నానండి. కాకపోతే మా పెద్దోడైతే నేను చేస్తుంటే చెరిపేసేవాడు. ఇంక వాడైతే ఈరోజు ఊరు వెళ్ళాడు. అందుకనేసి ఈరోజు అయితే చేస్తున్నానండి. ఇంక వీడియో కూడా ఈరోజు అవి పెడదామనేసి చేస్తున్నాను. ఇంక ఎలా చేస్తున్నాను ఏంటో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక బొంత అయితే తీసుకున్నాను. అది సరిగ్గా లేదని దాని మీద చున్నీ అయితే పరిచానండి. అది కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా అందుకని ఈ గ్రీన్ కలర్ క్లాత్ అయితే తీసుకుని నీట్ గా పరిచానండి. పరిచేసాక ఇంకా బియ్యంలోన కలర్స్ అయితే కలిపానండి. ఆరెంజ్ కలర్, అలాగే వైట్ కలర్, ఇంకా గ్రీన్ కలర్ ఇవన్నీ కలిపేసి ఇంకా ఐ లవ్ ఇండియా అయితే రాశాను. మొత్తం నీట్ గా అయితే రాసుకున్న తర్వాత అది నీట్ గా ఉందో లేదో చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే రాశాను. రాసిన తర్వాత ఇదంతా అయిపోయాక ఇంకా వైపు జెండా అయితే వేసానండి. దానికి కూడా కలర్స్ బియ్యంలో కలిపేసి ఇంకా దానికి కూడా అలాగే వేసాను. వేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. లోపల అశోక చక్రం కూడా బియ్యంతోనే వేసానండి. చాలా నీట్ గా అయితే వచ్చింది. లవ్ సింబల్ అయినా ఇంకా ఐ లవ్ ఇండియా అదంతా నీట్ గా అయితే వచ్చిందండి. ఇంకా జెండా కూడా చాలా నీట్ గా అయితే వచ్చింది. ఇంకా మా చిన్నోడు కూడా ఈరోజు చాలా కోఆపరేట్ చేశాడండి. అస్సలు ఏడవలేదు. అలా వేసిన నవ్వుతూనే ఉన్నాడు, ఆడుతూనే ఉన్నాడండి. వాడు కూడా చక్కగా ఉన్నాడు ఈరోజు. ఇదంతా నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి. ఇదిగోండి మొత్తం ఇదంతా చేసేసాక ఇంకా మా చిన్నోడికి అయితే రెడీ చేశానండి. మా చిన్నోడికి అయితే ఫస్ట్ బొట్టు పెట్టాను. ఇంకా ఉంచుకోవట్లేదని అలా ఆడిస్తున్నానండి. అది ఆడినంత వరకు చూడండి అలా చూస్తున్నాడు. ఇంకా వాడికైతే బొగ్గు మీద జెండా కలర్స్ అయితే వేసానండి. చక్కగా ఉన్నాడు. ఇంకా కొత్త బట్టలు అయితే వేసేసి అక్కడ డెకరేషన్ చేశాను కదా అక్కడైతే వేసానండి. అక్కడ వేసాక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వచ్చాయండి. అస్సలు ఏడవలేదండి. కోఆపరేట్ చేశాడు. అలాగా నవ్వుతూనే ఉన్నాడు, ఆడుకుంటూ ఉన్నాడు. చూడండి ఈ విధంగా అయితే ఉన్నాడు. ఇంక నేను ఒక్కదాన్ని అలాగా వాడికి చేస్తూ ఉన్నానండి. ఇంకా మా హిమోనాన్ని కూడా లేడు కదా. ఇంకా ఐ లవ్ ఇండియా అని వేసాను కదా, ఇంకా జెండా కూడా వేసాను కదా. 3 అయితే మర్చిపోయానండి. మర్చిపోయాక మళ్ళీ తర్వాత అయితే వేసాను. అవి కూడా బియ్యంతోనే వేసాను. వేసిన తర్వాత ఇంక చూడండి ఎలా చూస్తున్నాడు మా చిన్నోడు. మా పెద్దోడు ఉంటే బాగుంది అనిపించిందండి. ఎందుకంటే ఒక వీడియో కానీ ఫోటో కానీ తీద్దునండి. చాలా బాగా నీట్ గా అయితే వచ్చిందండి. బాగా డెకరేషన్ చేశాను. ఇంక నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మీరు కూడా ఇలాగే చేస్తూ ఉంటారు, ఒకలే చేస్తూ ఉంటారు మీ పిల్లలకి. కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా చిన్నోడు ఎలా ఉన్నాడో చెప్పడం మాత్రం మర్చిపోకండి.